విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యంపై విచారణ కొనసాగుతోంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలోని విచారణ బృందం రెండో రోజు కీలక విషయాలపై ఆరా తీసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఏసీపీ దైవప్రసాద్ ప్రశ్నించి వివరాలు రాబట్టారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకువచ్చారా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. స్టేషన్లో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది నుంచి సైతం స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ పై మిస్టరీ కొనసాగుతున్న వేళ పటమట సీఐ పవన్ కిషోర్ కృష్ణలంక స్వర్గపురిలోని శ్మశాన వాటికను పరిశీలించారు. సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారన్న ఆరోపణలపై స్వర్గపురిలో విచారణ చేపట్టారు. సాయికృష్ణ మిస్సింగ్ తర్వాత స్వర్గపురిలో గుర్తు తెలియని మృతదేహాల ఖననం వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలను, అనాథ శవాలను ఏమైనా ఖననం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో గుర్తు తెలియని మృతదేహాలను ఖననం చేయడానికి ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు రికార్డులను పరిశీలించారు. స్వర్గపూర్లో పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మే 24, 25 తారీఖుల్లో ఏమన్నా అనాథ బాడీలు దహనం చేశారా ఆ రికార్డు ఇవ్వండి అని చెప్పని అడిగారు. 4 బాడీలు వచ్చాయి ఆ రికార్డు ఇచ్చాము సార్. పేర్లు ఏమి లేవు సార్. సుమారు 45-50 సంవత్సరాల మగ మనుషులు మృతదేహాలు మాత్రం. అదేనండి, ఆ డేట్లలో ఏమన్నా అనాథ శవాలు వచ్చాయా, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర రికార్డు అని చెప్పి రికార్డు అడిగారండి. మాకైతే అనుమానం లేదు సార్. అది 25 మధ్యాహ్నం 12ంటికి అనుకోండి సార్. 4 ఒకసారి కాదండి, విడివిడిగా చేస్తారు.